హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ బిట్ కాయిన్ అనాలిసిస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం బిట్ కాయిన్ చూస్తే ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 83,300 దగ్గర ఉంది. అండ్ టైం వచ్చేసి ఈరోజు సండే 16th అండ్ 4:40 PM అయితే అవుతుంది. 16th March సండే 4:40 PM అవుతుంది. సో నౌ కమింగ్ టు ద మంత్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. సో మీకు చెప్పిన నా స్ట్రాటజీ తెలుసుగా 9:15 EMA. సో 9:15 EMAs ఉన్నాయి. సో సేమ్ అదే స్ట్రాటజీ యూజ్ చేసి అనాలిసిస్ చేద్దాం. సో మంత్లీ క్యాండిల్లో చూస్తే మనకు ఒక పాస్ క్యాండిల్ అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇంకా 15 days టైం ఉంది. సో మనం చూసే ఇక్కడ నుంచి మళ్ళీ పైనకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక డోజీ ఫామ్ కిందికి వచ్చింది. ఒక డోజీ ఫామ్ అయిందంటే నెక్స్ట్ ఐదర్ బుల్లిష్ పెద్ద క్యాండిల్ అన్నా లేకుంటే బేరిష్ క్యాండిల్ అన్నా వస్తుంది. సో నేనైతే బుల్లిష్గా ఉన్నాను కాబట్టి నేను బుల్లిష్ అని అంటున్నాను. సో చూద్దాం మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే ఇలా ఉంది. నా కమింగ్ టు వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మాత్రం కొద్దిగా డిసప్పాయింటెడ్ ఉంది. ఎందుకంటే చూడండి, ఇది ఒకటి మనకి ఒక సపోర్ట్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. సో కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, మీకు కొంచెం క్లియర్ ఉంటుంది. ఎస్, సో ఇది ఒక సపోర్ట్ లాగా అయితే ఉంది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసి ఈ క్యాండిల్ చూడండి, కిందకి బ్రేక్ అయితే ఇచ్చింది మనకి. జూమ్ చేస్తాను 1 second. సో చూడండి, ఈ క్యాండిల్ మనకి బ్రేక్ డౌన్ అనేది ఇచ్చింది, కింద క్లోజ్ అయింది. అండ్ ఈ క్యాండిల్ జస్ట్ రిటర్న్స్ తీసుకుంటుంది. సో అప్ టు మనం మళ్ళీ ఇక్కడికి వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏదైతే మనం బ్రేక్ చేసిందో, సో బ్రేక్ డౌన్ అండ్ రీటెస్ట్ అండ్ దెన్ మళ్ళీ కిందికి వస్తుంది. ఇలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మనకు ఒక చిన్న సపోర్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు మళ్ళీ ఒక రీటెస్ట్ అయితే తీసుకోవచ్చు. బిట్ కాయిన్ అనేది అప్ టు 90,000 వరకు ఒక రీటెస్ట్ అయితే పెండింగ్లో ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్లో మాత్రం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం నెక్స్ట్ అయితే చూడండి, సింపుల్ అప్ డౌన్ అండ్ ఒక ఎం ప్యాటర్న్ని క్రియేట్ చేసి కిందికి అయితే బ్రేక్ డౌన్ ఇచ్చింది. అండ్ మళ్ళీ ఒక కొంచెం రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ కిందికి అయితే రావచ్చు. ఓకే, వైట్లో పెడతాను, మీకు ఈజీ ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే మనకు ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్గా కానీ ఇలా వేస్తా, జస్ట్ సెకండ్. ఈ విధంగా మనకి ప్యాటర్న్ అయితే ఫామ్ అవ్వచ్చు నెక్స్ట్ కమింగ్ వీక్లో. నా కమింగ్ టు కొంచెం డే ఫ్రేమ్కి వద్దాం. సో మనం టాప్ డౌన్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ చెక్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మనం ఒకటి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి చూడండి, కరెంట్ మార్కెట్ ట్రెండ్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్లో ఉంది. చూడొచ్చు క్యాండిల్స్ అనేవి హయ్యర్ హైస్ అనేవి లోవర్ హైస్లా ఫామ్ అవుతున్నాయి. చూడొచ్చు, ఇట్లా మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా మనం డ్రా చేయొచ్చు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కానీ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి చూస్తే మనకి కింద నుంచి కొద్దిగా సపోర్ట్ అయితే ఉంది, మైనర్ సపోర్ట్. సో మీదికి వచ్చింది కానీ మళ్ళీ ఇక్కడ అయితే ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ 2-3 daysలో ఇంకా కిందకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వదో అప్పటి వరకు మనం బేరిష్ ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్లో నేను చెప్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి చూస్తే మనం కింద లోస్ చూడండి, ఈ లో కన్నా ఈ లో కింద ఉంది. సో లోవర్ లోస్ అనేవి ఫామ్ అవుతుందంటే డెఫినెట్గా మార్కెట్ అనేది వీక్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం బేరిష్. సో ఓవరాల్గా నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం బేరిష్ సెటప్ అయితే మనకి మార్కెట్లో ఎక్కువ ఉంది. బేరిష్ ట్రేడ్స్ తీసుకుంటే మనం ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అప్కమింగ్ వీక్లో. సో నౌ కమింగ్ టు 4 hours టైం ఫ్రేమ్ చూద్దాం. సో ఈ వీడియో పెట్టగానే ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది 4 hours టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తే. ఎందుకంటే చూడండి, మనకి కింద నుంచి ఒక ట్రెండ్ లైన్, స్మాల్ ట్రెండ్ లైన్ వస్తుంది. ఇలా డ్రా చేయొచ్చు, వీ కెన్ డ్రా లైక్ దిస్. అండ్ చూస్తే మనకి ఇక్కడ కన్సాలిడేషన్ అయితే అయింది మార్కెట్లో. ఇక్కడ నుంచి ఇది బ్రేక్ డౌన్ అండ్ దీన్నే నెక్స్ట్ రెసిస్టెన్స్లా తీసుకొని ఇప్పుడు మనకి కిందకి అయితే మార్కెట్ వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇంకో నెక్స్ట్ 2-3 క్యాండిల్స్ 4 hours క్యాండిల్స్లో ఇక్కడ ఏమన్నా పాస్ కనుక అవుతే మళ్ళీ కొంచెం మీదికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి కిందకి అయితే రావచ్చు. ఈ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అవ్వనంత వరకు మనం బేరిష్ ట్రేడ్స్ తీసుకోవచ్చు, కానీ ఎక్కువ మనం పాయింట్స్ని క్యాప్చర్ చేయాలి. సో ఈ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అవుతే మాత్రం ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ అయితే బాగున్నాయి. స్టిల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ క్యాండిల్ క్లోజింగ్లో కూడా మీరు ఒక ట్రేడ్ అయితే తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్ పెట్టి.
సో ఈ విధంగా ఉంటుంది ఆ ట్రేడ్. ఒకవేళ మీరు ఈ వీడియో చూడంగానే ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ పెట్టుకోండి బెటర్. ఈ స్వింగ్ అన్న పెట్టుకోండి. ఓకే, 3000 పాయింట్స్ అయితే మనకి కింద డౌన్ సైడ్ ఉంది అండ్ 1200 పాయింట్స్ మనకి ఎస్ఎల్ అయితే ఉంది. సో మీ రిస్క్ యాప్టిట్యూడ్లో వస్తే డెఫినెట్గా ట్రేడ్స్ అయితే తీసుకోండి. నౌ ఇంకా మనం నెక్స్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి చూసే బేరీ సెటప్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. సో రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. రీటెస్ట్ కోసం వెయిట్ చేసి మీరు మళ్ళీ ఒక షార్ట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ ట్రేడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది స్వింగ్ ట్రేడ్, ఇది స్కాల్పింగ్ కోసం అయితే ట్రేడ్ తీసుకోండి. 1:7 రిస్క్ రివార్డ్ అయితే ఉంది. సో ఈ విధంగా ఒక ట్రేడ్ అయితే మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. ఎవరైతే వీడియో పెట్టాయని చూస్తారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరైతే మీరు దీంట్లో లాంగ్ సైడ్ ట్రేడ్స్ అయితే తీసుకొని ఉన్నారో ప్లీజ్ మీరు అయితే ఎగ్జిట్ అవ్వండి. అండ్ మీరు చూసే కూడా మార్కెట్ అనేది ఒక లోవర్ హైస్లో ఫామ్ అవుతూ ఉంది. సో చూద్దాం ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతే మాత్రం మనకి ఇంకా కింద ఈ సపోర్ట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. బిట్కాయిన్లో చూస్తే. సో బిట్కాయిన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. నౌ కమింగ్ టు ఒక గోల్డ్ని కూడా చూద్దాం, అనలైజ్ చేద్దాం. సో గోల్డ్ ఏంది సంగతి అనేది. గోల్డ్ ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం, మనకి ఏం కనిపిస్తుందో తెలుస్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఇది ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ హాల్ట్ అన్న తీసుకోవచ్చు, అంటే ఇక్కడనే క్యాండిల్ ఓపెన్ అయ్యి ఇక్కడే క్లోజ్ అవ్వచ్చు, లేదంటే కిందికన్నా రావచ్చు. సో నేనైతే ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గోల్డ్లో. నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అదర్వైజ్ ఇక్కడ వరకు అన్న వస్తుంది మినిమం. సో ఈ రేంజ్లో మార్కెట్ అయితే రేపటి రోజు మనకి కిందకి అయితే రావచ్చు. సో ఎవరైతే గోల్డ్లో ట్రేడ్ చేస్తారో మీరు ఈ లెవెల్ని యూజ్ చేసి ట్రేడ్ అయితే తీసుకోండి. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఇది బేరిష్ క్యాండిల్. సో నెక్స్ట్ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఈఎంఎస్ని టెస్ట్ కావాలి కాబట్టి. సో ఇది నా ప్రీవియస్ ట్రేడ్ చూడండి. ప్రీవియస్ ట్రేడ్ ఇది కరెక్ట్ ట్రెండ్ లైన్లో ఈఎంఎస్ మీద బై చేశాను అండ్ టార్గెట్ 1 గోల్ హిట్ అయిపోయింది. సో ఇది వీడియో వచ్చేసి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.